మళ్ళీ వైల్డ్ కార్డులు వస్తున్నారు అని తెలిసిన తర్వాతే నాలో ఊపొచ్చిందయ్యా బిగ్ బాస్ వీడియోలు చేసేదానికే. అసలు యాడికి పోయినవక్క, ఎట్టు పోయినవు, చచ్చిపోయినవా, బతుకున్నావా అని అంటే బతికే ఉన్నా. ఊరికి పోయా దసరా సెలవులకి. ఎవరు ఫీల్ అవ్వబాకండి, అయినా ఫీల్ అయ్యా అంతమంది కూడా ఎవరు చూడట్లేదులే. బిగ్ బాస్లో ఇప్పటిదాకా ఉండే కంటెస్టెంట్స్ ఒక్క లెవెల్ అయితే, ఇప్పుడు వైల్డ్ కార్డులుగా ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ ఇంకో లెవెల్. అసలు ఆ పేర్లు అసలు మీరు తెలుసుకున్నారనుకో దిమ్మ తిరిగిపోద్ది. నాకే తిరిగిపోయింది ఆల్రెడీ. వారం రోజులు వీడియోలు కూడా లేవు, దిమ్మ తిరిగిపోయింది. నిజంగా తెలుసుకున్న తర్వాతే దిమ్మ తిరిగింది నాకు. లేట్ చేయను, అసలు ఎవరెవరు వస్తున్నారా అనేది క్లియర్ కట్గా చెప్పేస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మాయిలు అయితే 3 వస్తున్నారు, అబ్బాయిల్లో కూడా 3 వస్తున్నారు. ఇద్దరు కలిపి 6 మెంబర్స్ వస్తున్నారంట వైల్డ్ కార్డ్స్గా. ఎప్పుడు వస్తారు అక్క అని అనుకుంటున్నారా? ఇంకెప్పుడు, ఈ వీకెండ్ సాటర్డే సండే వాళ్ళే ఇంకా దూసుకొని వచ్చేస్తున్నారు. ఈ సాటర్డే సండే ఎవరికి ఎన్ని పనులు ఉన్నా ఆపుకొని చూడండి అయ్యా బిగ్ బాస్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, నెంబర్ 1 కంటెస్టెంట్ వస్తున్నారు. ఎవరో తెలుసా? దివ్వెల మాధురి గారు. దివ్వెల మాధురి అంటే కొంతమందికి అర్థమవుతుంది, అలానే దువ్వాడ మాధురి అంటే ఇంకొంతమందికి అర్థమవుతుంది. ఆమె వస్తున్నారు. అదేనండి, ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు కదా, కొంచెం కాంట్రవర్సీ అయ్యింది వాళ్ళది. దివ్వెల మాధురి గారు అయితే బిగ్ బాస్లోకి కన్ఫామ్గా వస్తున్నారు. 99% కన్ఫామ్ అంట. ఎందుకంటే ఆమె చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఏంటంటే, నాకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ మా రాజాకి ఇష్టం లే. రాజా అంటే ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండి, మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వదిలిపెట్టి ఉండలేరంట ఒక్కరోజు కూడా. అందుకే ఆగిపోయారు అని అయితే టాక్ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు పంపిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఉంది కదా హైదరాబాద్లో, దాన్ని గ్రో చేసుకోవడానికి కూడా అయి ఉండొచ్చు, పబ్లిసిటీ కోసం కూడా అయి ఉండొచ్చు. అందుకే దివ్వెల మాధురి గారు ఈ అక్టోబర్ 11th or 12th బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెడుతున్నారు. నెంబర్ 2 కంటెస్టెంట్, ది మోస్ట్ కాంట్రవర్షియల్ పచ్చళ్ళక్క, అదే మన అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య వస్తుందా అక్క అని అడుగుతున్నారా? కాదు కాదు, అలేఖ్య రావట్లేదు. వాళ్ళ చెల్లెలు రమ్య మోక్ష ఉంది కదా, వాళ్ళు 3 sisters కదా, వాళ్ళల్లో లాస్ట్ అమ్మాయి రమ్య మోక్ష ఉంటుంది కదా, ఆ అమ్మాయి అయితే వస్తుంది. రమ్య మోక్ష అన్న వాళ్ళు 3 కన్ఫ్యూజన్ అక్క. అసలు ఎవరు అర్థం కారు అనుకుంటారా? ఇప్పుడు అర్థమైందా? అండ్ ఊరికే మజిల్స్ చూపిస్తూ ఉంటా చూడండి, జిమ్ ఫ్రీక్ అని. ఆ అమ్మాయి వస్తుందయ్యా ఫైనల్లీ బిగ్ బాస్లోకి. అయితే ఈ అమ్మాయి 100% రాసి పెట్టుకోండి, రమ్య మోక్ష అయితే వస్తుంది. పచ్చళ్ళక్క అలేకే చిట్టి పికిల్స్ లోపలికి వచ్చాక పచ్చళ్ళ బిజినెస్ చేస్తుందా లేదా, మా క్యారెక్టర్ ఇది కాదు, మేము వేరే అయితే ఇక్కడ పోర్ట్రే అయింది వేరే జనాలలో అని ఏమన్నా చూపించుకోవడానికి ట్రై చేస్తారా? హౌస్లోకి వచ్చాక పాజిటివ్ అవుతుంది అంటారా? నాకు ఎందుకో అనిపిస్తుంది వాళ్ళు హౌస్లోకి వచ్చాక అమ్మాయికి పాజిటివ్ వస్తుందేమో, చూడడానికి సైలెంట్ అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఒపీనియన్. కింద కమెంట్స్లో జడ్జ్ చేయకండి, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు అమ్మాయిని చూడడానికి అలా సైలెంట్గా అనిపిస్తుంది, అలా ఏదైనా కాంట్రవర్సీ టైప్ కాదేమో అనిపిస్తుంది. కానీ టాస్కులు నలిపడేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కండలు చూసారా ఎంత ఉంటాయో ఆ అమ్మాయికి, ఇంకా ఆ రేంజ్లో ఉన్నప్పుడు టాస్క్లు ఇంకే రేంజ్లో ఆడుతుంది. దివ్వెల మాధురి గారికి రమ్య మోక్షకి గట్టి ఫైట్ పడేది ఉంది అని నా ఫీలింగ్. ముందు ఉంటుంది అయ్యా ముసళ్ళ పండగే. అసలు ఒక్కొక్కరికి ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు తగ్గదనిపిస్తుంది ఈ కంటెస్టెంట్లు చూస్తుంటే మాత్రం. 3rd కంటెస్టెంట్ చాలా మందికి చాలా బాగా తెలిసిన కంటెస్టెంట్. నేను ఒక హింట్ ఇస్తా, కనుక్కుంటారా? మీ దగ్గర స్నో పై మా డాలస్లో కుప్పలు చెప్పలు పడుతుంది, స్నో తీసుకోండి అని అంటది కదా, అదే మాటల పుట్ట స్నో అక్క. ఆ అక్క పేరు మౌనిషా చౌదరి అని అంట. ఆ అక్క వచ్చే ఛాన్సెస్ అయితే 80% ఉన్నాయంట. అందరూ ఇంటర్వ్యూలో అడిగారు మీరు వస్తున్నారా, మీకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా అని అంటే నాకు లేదు అని చెప్పింది. కానీ చాలా ప్రమోషన్స్ చేస్తుంది, మూవీ ప్రమోషన్స్ చేస్తుంది, ఇంట్రెస్ట్ ఉంది. ఈ అక్క ఒక మోడల్ కూడా. స్నో అక్క జస్ట్ చూడ్డానికి ఒకటే బాగుంటుంది అనుకోకండి, మాటలు పుట్టొక్కటే కాదు, మోడలింగ్లో కూడా ది బెస్ట్ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో చాలా తగ్గిపోయి ఉండేది ఏంటి అని అసలు లేదులే, హౌస్ మొత్తంలో లేదు అని అంటే ఏంటంటే గ్లామర్ ఫీల్డ్ నుంచి ఎవ్వరూ రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా చాలా ట్రెడిషనల్గా
అలా ఉండేవాళ్ళు. మన కామనర్స్ అయితే మనం వేసుకున్న టైప్ ఆఫ్ డ్రెస్సెస్‌లోనే అలా ఉన్నారు. ఫ్యాషన్ సెన్స్ ఎవరు చూపించట్లేదు. రితు కొంచెం అంతో ఇంతో చూపిస్తుంది. ఇంకా తనుజ అయితే పూర్తిగా ట్రెడిషనల్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ డల్లా స్నో అక్క గాని వచ్చిందనుక చూపిస్తది అసలు మోడలింగ్ అంటే ఏందో. డ్రెస్సులే వస్తది మామూలుగా కాదు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా అమ్మాయిలు వీడియో చూస్తుంటే నాలాగే డ్రెస్సులు పిచ్చి ఎంతమందికి ఉంది చెప్పండి. నిజంగా ఒప్పుకోండి. కింద కమెంట్ చేయండి ప్లీజ్ కదా. ఎందుకంటే నాకు కూడా ఫుల్ బట్టలు పిచ్చి. అమ్మాయిలు అంటేనే ఆబ్వియస్లీ బట్టలు పిచ్చి ఉంటుంది. అలాగే మోడలింగ్లో మన స్నో అక్క అయితే బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ స్నో అక్క రావడం వల్ల అసలు ఏంటి ప్లస్ పాయింట్ మనకి అని అనుకుంటున్నారా? డిఫరెంట్ మోడల్స్ వేస్తుంది, డిఫరెంట్గా పేర్ చేసి చూపిస్తుంది ఏ టాప్ ఏ ప్యాంట్ అని. నేనైతే లిటరల్లీ చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే బిగ్ బాస్లో వేసుకున్న అవుట్ఫిట్స్ చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి కొనుక్కుంటూ ఉంటారు. దాంట్లో నేను కూడా ఒక్కదాన్ని. అందుకని నేను స్నో అక్క కోసం చాలా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా స్నో అక్క కోసం? ఏంటి అమ్మాయిల గురించి చెప్పావు, మరి అబ్బాయిల గురించి చెప్పవా అని అంటే నాకు కొంచెం అమ్మాయిల పక్షపాతం ఎక్కువ. అందుకే ఫస్ట్ వాళ్ళ పేర్లు చెప్పేశాను. అవును సుహాసిని గారు రావట్లేదక్క, ఆమె పేరు చాలా దగ్గర వినిపిస్తుంది అని అంటారా? అవునండి వినిపించింది. కాకపోతే రాను అని ఖరాఖండిగా చెప్పేసిందంట. ఇంకేం చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు మాత్రం ట్రై చేస్తున్నారంట ఏదో 1%, కానీ రాను అని అయితే చెప్తున్నారంట. సుహాసిని గారు అయితే రావట్లేదు. నీ ముచ్చట్లు పక్కన పెట్టు. నువ్వు ఆడోళ్ళ పక్షపాతం అయితే మాకేంటి, మగోళ్ళ పక్షపాతం అయితే నాకేంటి? ముందు ఆ మొగోళ్ళ పేర్లు కూడా చెప్పు, ఎవరెవరు వస్తున్నారు మెన్స్లో అని అనుకుంటున్నారా? చెప్తా. వీళ్ళల్లో కూడా 3 మెంబర్స్ వస్తున్నారు. దాంట్లో ఫస్ట్ నిఖిల్ నాయర్. ఈయనెవరు అనుకుంటున్నారా? పలుకే బంగారమాయేనా. ఏంటి పిచ్చి పట్టిందా, పాటలు పాడేస్తుందా నీ చెత్త గొంతు నువ్వు అని అనుకుంటున్నారు కదా. అవును, పలుకే బంగారమైన సీరియల్ నుంచి ఆయన ఉన్నారు కదా నిఖిల్ నాయర్. చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, చాలా ఫిట్గా ఉంటారు. అలాగే మన డీమోన్ పవన్ ఉన్నారు కదా, సంకలో పెట్టుకొని నలిపేసిన ఆశ్చర్యపోవకల్లి అంత కట్అవుట్ ఉండే మనిషి అనమాట. ఒకవేళ ఈయన వస్తే, ఒకవేళ కాదు కన్ఫర్మ్గా ఈయనైతే బిగ్ బాస్ హౌస్లో వస్తున్నారు. వచ్చాక ఒక్కొక్కరికి తాట తీసి వదిలిపెడతారు టాస్క్ల విషయంలో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకుండే కట్అవుట్ అలాంటిది. ఏమన్నా తెలుగు ప్రాబ్లం ఉండొచ్చు, మాటల్లో ఆర్గ్యుమెంట్ చేయలేకపోవచ్చు, కాకపోతే టాస్క్లో ది బెస్ట్ ఇస్తాడని అయితే నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది? 5th కంటెస్టెంట్ మన ప్రభాస్ సీను గారు. ప్రభాస్ సీను అంటున్నావు ఏంటక్క, ఎవ్వరు అని అనుకుంటున్నారా? ఈయన తెలియని వాళ్ళు ఎవరంటారండి? అదే అందరికీ కావాల్సిన మనిషి, కమెడియన్ అండ్ మన ప్రభాస్ అన్నకి బంధువులు. ఈయనైతే బిగ్ బాస్లోకి వస్తున్నారు. ఏంటి 100% ష్యూరా అని అడుగుతున్నారా? 100% కాదు, కానీ వస్తున్నారు. ఒక 85% కన్ఫర్మ్ అయిందంట. ఇంకా రెమ్యూనరేషన్స్ కోసం కొంచెం మాట్లాడుతున్నారంట, హెచ్చులు తగ్గులు జరుగుతున్నాయంట. ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇచ్చి తీసుకొని రావాలి అని బిగ్ బాస్ వాళ్ళైతే అనుకుంటున్నారు. కాకపోతే ప్రభాస్ సీను గారు మాత్రం లోపలికి వచ్చాక నాకేమైనా బెనిఫిట్ ఉంటుందా లేదా, ఒకవేళ లోపలికి వచ్చాక నెగిటివ్ అయిపోతానా అని అన్ని ఆలోచించుకుంటున్నారంట. అందుకే ఆయన రావడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. రాకుండా పోవడానికి కూడా 1% ఛాన్స్ కూడా ఉంది. కానీ హైలీ వస్తున్నారు అనేది గట్టి టాక్ వినిపిస్తుంది. మీరు ప్రభాస్ సీను గారిని నోట్ చేసి పెట్టేసుకోండి మైండ్లో, వస్తున్నారు. లాస్ట్ కంటెస్టెంట్ బట్ నాట్ లీస్ట్ ద కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, ఈటీవీ ప్రభాకర్ గారు. అదేనండి, దివిజ వాళ్ళ అమ్మాయి, మలైజా వాళ్ళ వైఫ్. యూట్యూబ్ ఛానల్స్ చూసే ఉంటారా? వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా యాటిట్యూడ్ స్టార్ వాళ్ళ నాన్న అంటే అందరికీ అర్థమైపోతుంది ఈ మధ్య. ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్ నార్మల్గా ట్రోల్ అయ్యారు అనుకుంటున్నారా? ఒక రేంజ్లో ట్రోల్ అయ్యారు. ఇంకా యాటిట్యూడ్ స్టార్ రావచ్చు కదా బిగ్ బాస్లోకి అని అనుకోవచ్చు, కానీ రారు. ఎందుకంటే వాళ్ళ హీరో కదా, రారు. వాళ్ళ నాన్న అయితే బిగ్ బాస్లోకి అయితే వస్తున్నారంట. ఆయన్ని రమ్మని చాలా సీజన్స్ ముందే రిక్వెస్ట్ చేశారంట, బట్ ఆయన రానన్నారంట. ఈ సీజన్కి ఆయన పర్టికులర్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. నార్మల్గా ఆయన్ని సీరియల్స్లో ఈటీవీ ప్రభాకర్ గారిని సీరియల్లో చిరంజీవి గారు అని అయితే అంటారు. నార్మల్గా సీరియల్ ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంత రేంజ్లో అయితే చూస్తారు, ఈయన్ని అంత రెస్పెక్ట్ కూడా ఉంది. మన సుమన్ టీవీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈటీవీలో సుమన్ గారు ఉన్నారు కదా, ఆయనకి చాలా క్లోజ్ అంటే ఈయన. కాకపోతే
మా టీవీలో కదా ఈ షో, వస్తారా రారా అని అయితే అనుకున్నారు, కానీ వస్తున్నారు అని అయితే మనకి టాక్ అన్నమాట. వస్తే మాత్రం అసలు ఈ 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ షో ఇలా లేస్తుందండి. ఈ 6 మెంబర్స్ వస్తే మరి బయటకు వెళ్ళేది ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు, మన డిమోన్ పవన్ అండ్ రితు వీళ్ళిద్దరూ వెళ్ళిపోవచ్చు. లేదా వీళ్ళిద్దరిలో ఒక్కరు సేవ్ అయ్యారా సామి అని అనుకున్నారా? ఆ ప్లేస్లో ఫ్లోరా సైని గారు ఉంటారు. ఫ్లోరా సైని కూడా సేవ్ అయిపోయింది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సేవ్ అవ్వదండి. ఈ వీక్ ఫ్లోరా సైని గారు ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉంటున్నారు. మరి శ్రీజ సంగతి ఏంటక్క అంటున్నారా? ఈ వీక్ శ్రీజ ఎలిమినేట్ అవ్వదు. అయితే ఫ్లోరా సైని గారు లేదా డిమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు డిమోన్ పవన్కి చాలా ఎక్కువ ఓట్స్ పోల్ అవుతున్నాయి అక్క అని అంటారా? లేదండి, కళ్యాణ్కి 2 వీక్స్లో కళ్యాణ్ గ్రాఫ్ ఈ రేంజ్లో పెరిగింది. అదే టాస్క్ ఆడారు కదా, ఒక్క టాస్క్తో అందరి చూపుల్ని కళ్యాణ్ వైపు తిప్పేసుకున్నాడు. అందుకని డిమోన్ పవన్ అయితే వెళ్ళిపోతారేమో బయటకి అని అయితే మనం ఇప్పుడు గెస్ చేస్తున్నాం. గెస్సేనా, నిజాలు చెప్పవా నువ్వు? ఓన్లీ గెస్ చేసి మా బొర్రలు తింటావా వచ్చి కూర్చొని అని అనుకోకండి. గెస్ కాదు, నిజమే. డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం డిమోన్ పవన్ వెళ్ళిపోతాడు. డబల్ ఎలిమినేషన్ లేకపోతే ఓన్లీ ఫ్లోరా సైని గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఈ వీక్ అమ్మయ్యా అని అనుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఫ్లోరా సైని గారు ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతారా, ఈమె ఉందా, ఫ్లోరా సైని ఒక మనిషి ఉందా బిగ్ బాస్ హౌస్లో అని చాలా మందికి అనిపించుంటుంది. నాలాగే నాకు కూడా అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు ఆ పేరు కూడా గుర్తురాదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 24/7 చూస్తా నేను, కానీ ఆ పేరు గుర్తురాదు. ఎందుకంటే అసలు ఎక్కడ కనిపించదు కదా. ఎక్కడో సంజన పక్కనో ఇంకొక దగ్గర కూర్చుంటుంది. మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఎవరు కనిపిస్తారు? గొడవలు పెట్టుకునే వాళ్ళు. శ్రీజ అయితే గట్టిగా కనిపిస్తుంది నా కళ్ళల్లో. ఇంకా టాస్క్లు గట్టిగా ఆడేవాళ్ళు, ఇంకా నాన్న నాన్న అని క్యూట్ మూమెంట్స్, అదే మన తనుజ లాంటి వాళ్ళు, కామెడీ చేసేవాళ్ళు, మన ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు, ఇలాంటి కేటగిరీస్ కనిపిస్తారు. మరి రితు ఏం చెయ్యట్లేదక్క అని అనుకుంటున్నారా? చేస్తుంది, లవ్ ట్రాక్ నడిపిస్తుంది కదా. అది కూడా మామూలు లవ్ ట్రాకా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ లవ్ ట్రాక్ మామూలుగా ఉంటుందా? రితు ఎలిమినేట్ అవ్వదండి. చాలామంది రితు ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకొక 2-3 వీక్స్ అయితే రితు ఎలిమినేట్ అవ్వదు. నా గట్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్, రాసి పెట్టుకోండి, రితు ఎలిమినేట్ అవ్వదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు, టెనెంట్స్ ఉన్నారు. దేంట్లోకి వెళ్తారు? వైల్డ్ కార్డ్స్ వచ్చేవాళ్ళు అనుకుంటున్నారా? దేంట్లోకి వెళ్తారు? టెనెంట్స్లోకే వెళ్తారు. ఇప్పుడు ప్రెసెంట్ టెనెంట్స్ ఉండే వాళ్ళందరినీ ఓనర్స్ చేసేస్తారు. వీళ్ళు 6 మెంబర్స్ మాత్రం టెనెంట్స్ చేస్తారు. అసలు నాకు క్రేజీ విషయం ఏంటో చెప్పనా? దివ్యల మాదిరి గారు అలాగే చిట్టి పికిల్స్ అక్క వీళ్ళిద్దరు హౌస్లోకి అడుగు పెడితే అసలు షో ఎలా ఉంటుందా? గొడవలు అసలు దివ్యల మాదిరి గారు ఒక్కరిని కూడా లెక్క చేయరండి. బయట లెక్క చేయరామ, ఇంకా లోపలికి వెళ్ళాక లెక్క చేస్తారా? అక్కడ ఎంత పెద్ద తోపు కంటెస్టెంట్ అయినా ఉండనియండి, ఆమె పాయింట్స్ ఆమె పెడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది. అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళు కూడా కాంట్రవర్సీకే ఫేమస్. వీళ్ళు కూడా తగ్గుతారా? లోపల ఉండేది ఎవరు? శ్రీజ. అన్న కయ్యి అంటది, ఆ అన్న కయ్యి అంటది. వీళ్ళందరూ కాంబినేషన్లో అసలు షో ఎలా ఉండబోతుందో నేనైతే అసలు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే, ఇలా క్విక్ అప్డేట్స్ మీకు కావాలి అని అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడో అమావాస్యగా పౌర్ణమికో పెడుతున్నా ఈ మధ్య వీడియోలు, నా బాగా కోవ పట్టింది లేండి. అందుకే ఒకవేళ పెట్టానే అనుకో వీడియో మీ వరకు రావాలి కదా, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.